ఒకవేళ మీ అమ్మాయి ఒక రాంగ్ క్యాండిడేట్ తో ప్రేమలో ఉంది, మీ మాట వినట్లేదు అంటే ఖచ్చితంగా ఈ స్టోరీ మీకోసమే. ఒక మాజీ సర్పంచ్ ఈ రోజు ఈ పెళ్లి కార్డ్ నాకు చేతులకి ఇచ్చారు. చాలా సంతోషంగా ఇచ్చాడు. కానీ ఈ కార్డ్ వెనకాల ఒక చిన్న సినిమానే ఉంది. ఒక ఇంట్లో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది అంటే ఏదో ఒక లోన్లీనెస్ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే సందర్భంలోనే జరుగుతుంది. చాలా వరకు అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ బాధపడేది ఏంటంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ కి తగ్గట్టు కాకుండా, కాస్ట్ కమ్యూనిటీకి తగ్గట్టు కాకుండా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కలిగిన అబ్బాయిలతో ఈ లవ్ అనేది ఏర్పడితేనే చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇది ఫోన్ లో మెసేజెస్ ద్వారా చూడడం ఏదో ఒక విధంగా డిస్కవర్ చేస్తారు. డిస్కవర్ చేయగానే ఏం చేస్తారు, ఎందుకు అనేది ప్రశ్నించకుండా, అమ్మాయి డెసిషన్ ఎలా తీసుకుందో ఆలోచించకుండా వెంటనే ఫ్రీడమ్ అంతా కట్ చేసేస్తారు. రూమ్ లో బంధిస్తారు, కొడతారు, తిడతారు, వేరే వాళ్ళకి చెప్తారు, స్కూల్ కాలేజ్ ని స్టాప్ చేపిస్తారు. ఇలా చేయడం వల్ల ఈ లవ్ స్టోరీస్ చూస్తూ మనం పెరిగిన వాళ్ళము ఆ అగ్నిలో పెట్రోల్ పోసినట్టు ఇంకా ఆ ప్రేమ రగులుతూ ఉంటుంది. లైలా మజ్ను లాగా, రోమియో జూలియట్ లాగా ఎట్లా అన్నా నా ప్రేమని సాధించాలి అనే తపనని వాళ్ళలో క్రియేట్ చేసి సిచ్యువేషన్ అంతా వర్స్ చేసేస్తాం. యాక్చువల్ గా ఏం జరగాలి అంటే అమ్మాయితో కూర్చొని ఇలా జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి ఇలా ముందరికి వెళ్తే రిలేషన్షిప్ లో నీ కెరియర్ ఏమవుతుంది, నీ పర్సనల్ లైఫ్ ఏమవుతుంది, సోషల్ గా మన ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి అనేది తనకి అర్థమయ్యేలాగా మెచ్యూరిటీగా మనం మాట్లాడగలిగితే తనతో పాటు కొంచెం 2 అడుగులు ముందరికేసి తర్వాత యూటర్న్ తిప్పగలుగుతాం. కానీ చాలా వరకు పేరెంట్స్ చాలా కఠినంగా కరెక్ట్ రూట్ కాదు వెనక్కి లాగాలనే ప్రయత్నంలో ఈ సూసైడ్స్ దాకా తీసుకెళ్తారు. లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేలా చేసుకుంటారు. ఈ స్టోరీలో హ్యాపీ ఎండింగ్ ఎందుకు వచ్చిందంటే మెచ్యూర్ గా ఆలోచించి మాజీ సర్పంచ్ అయినా సరే ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ అమ్మాయి మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలని తపన పడి అమ్మాయికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అమ్మాయితో 2 అడుగులు ముందరికి నడిచి తర్వాత అమ్మాయి రియలైజ్ అయ్యేలా చేసి ఈ వ్యసనాల కలిగిన అబ్బాయి నన్ను చూసుకోలేడు ఫ్యూచర్ లో రియలైజ్ చేయించి ఒక పెద్దింటి కుటుంబానికి మ్యారేజ్ ఫిక్స్ చేసి చాలా సంతోషంగా ఫ్యామిలీని అంతా కూడా హ్యాపీ చేయగలిగాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, పిల్లలు తప్పులు చేయడం సహజం, జీవితం అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్. కానీ ఆ తప్పుని కఠినంగా చూడకుండా ఎలాగా, ఎందుకు అని ప్రశ్నించి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఫుల్ స్టాప్స్ పెట్టకండి. ఇది తప్పా, ఇది కరెక్టా అని క్వశ్చన్ మార్క్ పెడితేనే ఒక కమ్యూనికేషన్ మాట జరుగుతుంది. ఈ జనరేషన్ తో నెగోషియేషన్ చేస్తేనే గెలుస్తాం. మనం కఠినంగా రాజ్ రూల్స్ అంటే ఓడిపోతాం.